మేకల రాజేందర్ యాదవ్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబురావు యాదవ్ గారికి, అలాగే నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారికి, చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారికి, అందరికీ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్సుమాంజలు. అలాగే ఈరోజు మనకు సదర్ ఉత్సవాలు అఫీషియల్గా తెలిపిన తర్వాత ఫస్ట్ కార్యవర్గ సమావేశం జరుగుతున్నది. ఈ యొక్క సమావేశం నుంచి నేను ఒక చిన్న గవర్నమెంట్కి థ్యాంక్ యూ చెబుతూ, అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారికి ఈ సభా వేదికగా వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తున్నాము, ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే 2017 నుంచి మన గ్రేటర్ హైదరాబాద్ కమిటీ పెద్దల ఆదేశానుసారంగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్కి ముందు మన గౌరవ కేటీఆర్ గారు అప్పటి మంత్రివర్యులు సదర్ ఉత్సవాలని అఫీషియల్ ప్రోగ్రామ్గా డిక్లేర్ చేస్తామని చెప్పినారు, జియో రిలీజ్ చేయలేదు. అదే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ గవర్నమెంట్ మనకు జియో ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. ఈ సభా వేదికగా వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు మొత్తము నేను ఎన్నుకోబడిన తర్వాత స్టేట్ కమిటీని వేసుకోవడం జరిగింది. అలాగే 21 జిల్లా అధ్యక్షులను కూడా వేసుకోవడం జరిగింది. నేను 11 జిల్లా అధ్యక్షులను వేసుకోవాల్సి ఉన్నది. అందులో భూపాలపల్లి, గద్వాల్, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సూర్యాపేట్, వికారాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ మరియు ములుగు డిస్టిక్లలో నేను కమిటీలు వేయవలసి ఉన్నది. ఇక్కడున్న ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మేము ఆల్రెడీ ఫాలో అప్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇంకొక 2 వీక్స్లో ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత ఈ అన్ని కమిటీలు వేసుకున్న తర్వాత జిల్లా అధ్యక్షులతో సంప్రదించుకుంటూ మండల అధ్యక్షులందరినీ కూడా వేసుకొని, నియోజకవర్గ అధ్యక్షులను, మండల అధ్యక్షులను వేసుకొని వాళ్ళ ద్వారా త్వరలో యువజన మీటింగ్ పెద్ద ఎత్తున పెట్టుకుంటామని మా కమిటీ అందరం కూడా ఆలోచించుకొని ఈరోజు మేము పెద్దల ఆదేశానుసారంగా ఒక డేట్ పెట్టుకొని పెద్ద యువజన సభ పెట్టుకుందామని మీ సభ ముఖ్యంగా మేము అందరికి తెలుపుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.